అభ్యాసి తెలుగు లెర్నింగ్ కు స్వాగతం సుస్వాగతం. నేను మీ పెద్దంటి రామకృష్ణ చక్రవర్తి. ఈరోజు మన ఆధ్యాత్మిక అంశం మిర్యాలగూడ మండలం, మిర్యాలగూడ మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ త్రిపురాంతకేశ్వర విఘ్నేశ్వర హనుమద లక్ష్మణ సీతా సమేత కోదండరామస్వామి ఆలయం. ఉన్నంతలో చక్కగా పొందిగ్గా ఉన్న దేవాలయం. శ్రీశైలం నుండి భక్తులు మారేడు వృక్షాన్ని తీసుకువచ్చి ఇక్కడ నాటారు. అది చాలా పెద్ద. ప్రతి సోమవారం త్రిపురాంతకేశ్వరుడి అభిషేకానికి, త్రిపురాంతకేశ్వరుడికి 108 మారేడు దళాలతో అష్టోత్తరానికి ఉపయోగపడుతున్న అద్భుతమైన మారేడు చెట్టు. నిత్యం స్వామి పూజకు అవసరమైన పూలన్నీ ఇక్కడే సేకరింపబడతాయి. ప్రతి సంవత్సరం సీతారాముల కళ్యాణం ఈ కళ్యాణ మండపంలోనే జరుగుతుంది. అలాగే వినాయక చవితి, అమ్మవారి ఉత్సవాలు కూడా ఇక్కడ జరుగుతాయి. విఘ్నేశ్వర స్వామి, త్రిపురాంతకేశ్వరుడు, హనుమంతుడు, లక్ష్మణుడు, శ్రీరామచంద్రమూర్తి, సీతమ్మ తల్లి నిత్య ధూపదీప నైవేద్యాలతో అలరారుతూ కోదాడ మిర్యాలగూడ ప్రధాన రహదారి పక్కనే ఏం చేసి ఉన్నాడు మన కోదండ రాముడు. నిత్య ధూపదీప నైవేద్యంలో భాగంగా ప్రభుత్వం తరఫున అర్చక స్వామిగా పెద్దింటి రామకృష్ణ చక్రవర్తి ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్నారు. మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా స్వామివారిని దర్శించండి, తరించండి. ఓం శ్రీ రామచంద్రాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః.